హలో అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులకు సంబంధించి స్పందించిన మోడీ అన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మనకి ఈ యొక్క న్యూస్కి సంబంధించి కూడా ఇప్పుడే రావడం అయితే జరిగింది. పీఎం కిసాన్ 2000 రూపాయలు ఎప్పుడు రైతులందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను నిన్న ప్రధాని మోదీ విడుదల చేస్తారని అయితే భావించినా అలా జరగలేదన్నమాట. దానిపై కూడా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే ఈ డబ్బులను ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. రైతుల డేటాను సూచేసే ఈ యొక్క సరిచెక్ చేసుకొని అయితే మనకు అలాగే ఈ యొక్క ప్రక్రియ అనేది ఈకేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు, అందరూ కూడా ఎలా పూర్తి చేసుకోవాలని అని కూడా నేనైతే ఇప్పటికే మనకు చాలా వీడియోలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మీరు పాత విడతలు పొందున్నట్లయితే ఈ యొక్క విడత డబ్బులు అనేవి కూడా మీకు అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే మరి కాస్త ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో రైతుల డేటాను సరిచేసే ఈ యొక్క ప్రక్రియ అనేది అయితే కారణంగా రైతులకైతే ఆలస్యంగా అవుతున్నట్లయితే తెలుస్తుంది. కాగా ఈ స్కీమ్ కింద కేంద్రం రైతుల అకౌంట్లో ఏడాదికి 3000 ఇప్పుడు 3 విడతలు అయితే చొప్పున 6000 రూపాయలు అయితే జమ చేస్తుందన్నమాట. సో ఇప్పటికే చాలా ఆలస్యం తెలుస్తుందన్నమాట. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు నిన్ననైతే దేశ ప్రధానమంత్రి గారు అయితే చాలామంది రైతు సోదరులు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇదిగో డబ్బులు, అదిగో డబ్బులు, ఇగో మీకు ఫోన్లో చెక్ చేసుకోండి, ఇలానైతే చాలామంది అయితే చాలా తీరులనైతే చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి ప్రయత్నం అయితే చేయలేదన్నమాట. సో మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది. మీ పేరు అరుగులో లిస్ట్లో ఉందా లేదా అనేది అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఈ యొక్క మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అందరూ కూడా అయితే చెక్ చేసుకోండి. బెనిఫిషియర్ లిస్ట్ ద్వారా ఇది ఏదైతే ఉందో మనకు దీనికి సంబంధించి కూడా నిన్ననైతే జూలై ఈ యొక్క 18వ తారీఖున 2025లో అయితే విడుదల కానుంది. అయితే మీరు ఈ విడుదలలో 2000 రూపాయలు పొందేందుకు అర్హులా లేరా అనేది అయితే ప్రతి ఒక్కరైతే నిన్ననైతే చాలామంది 1000 కళ్ళతోనైతే ఎదురు చూశారు. కానీ డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి ఈ యొక్క ఏదైతే మనకు మాట్లాడలేరు అన్నమాట. ఎలాంటి స్పష్టత కూడా ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారి నుంచి వెళ్ళి ఈ యొక్క పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే రాలేదు. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానివ్వచ్చు, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అక్కడ స్కీమ్ ఏదైతే ఉందో అలాగే పీఎం కిసాన్ రైతులందరూ కూడా చాలామంది అయితే ఆందోళన చెందడం అయితే జరిగిందనమాట. సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెలాఖరులోగానైతే చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పై అయితే మనకైతే ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట మీ అందరికైతే ఇది ఒక శుభవార్త అనమాట. శుభవార్త కాకుండా కూడా మనకైతే దీనిపై ఒక స్పష్టత కూడా రాలేదన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరూ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే మన బెనిఫిషియర్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా మీ యొక్క విలేజ్లలో వచ్చేసి అందరూ కూడా మీ యొక్క నేమ్స్తో సగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా చెక్ చేసుకోండి. రైతు సోదరులకు వచ్చేసి అయితే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం అన్నమాట. మంచి వార్తతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తా.